మనందరికీ తెలిసిన విషయమే హోండా కంపెనీ వాళ్ళు తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ని నవంబర్ 27వ తారీఖున అయితే మార్కెట్లో తీసుకురాబోతున్నారు. అయితే హోండా కంపెనీ వాళ్ళు తాము తీసుకురాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన టేజర్ వీడియోని అయితే రిలీజ్ చేశారు. అయితే ఆ టేజర్ వీడియో చూసిన తర్వాత కూడా ఇంకా కొన్ని ప్రశ్నలు అయితే మిగిలిపోయినాయి. హోండా కంపెనీ వాళ్ళు తీసుకొచ్చేది యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటరా లేకపోతే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయ్యి ఉండొచ్చు. మరి హోండా కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసిన ఆ టేజర్ ఏంటో కూడా ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఫస్ట్ అయితే హోండా కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసిన ఒకసారి ఆ టేజర్ అయితే చూద్దామండి. సో మనం ఒకసారి టేజర్ గమనించినట్లయితే హోండా కంపెనీ వాళ్ళ ఆ టేజర్ సరిగ్గా గమనించినట్లయితే అది ఆ హెడ్ ల్యాంప్ డిజైన్ ఏదైతే ఉందో కొత్త డిజైన్ కింద కనిపిస్తుంది. కాస్త సిమిలారిటీస్ ఏమన్నా ఉన్నాయంటే కనుక ఎగ్జిస్టింగ్ హోండా 6G పెట్రోల్ స్కూటర్ వేరియంట్ హెడ్ ల్యాంప్ కి కొంచెం సిమిలారిటీగా కనిపిస్తుంది. మరీ ఎగ్జాక్ట్గా కాదు, కొంచెం పోలికలు అయితే కనిపిస్తున్నాయి. అలానే మొన్నటి వరకు కూడా మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే హోండా ఐదర్ తీసుకొస్తే CUV ఎలక్ట్రిక్ స్కూటర్ని కూడా మార్కెట్లో తీసుకురావచ్చు అని ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాం. బట్ మొన్నటి వరకు అనుకున్న CUV ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన హెడ్ ల్యాంప్కి హోండా వాళ్ళు రిలీజ్ చేసిన ఆ టేజర్లో ఉన్న హెడ్ ల్యాంప్కి ఎటువంటి పోలిక లేదు. సో దీన్ని బట్టి హోండా CUV ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే హోండా కంపెనీ వాళ్ళు 27వ తారీఖున అయితే లాంచ్ చేయట్లేదని మనం అయితే స్పష్టం చేసుకోవచ్చు. అయితే హోండా కంపెనీ వాళ్ళు మార్కెట్లో తీసుకురాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో అది యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే అది డైరెక్ట్ గా యాక్టివా అనే పేరుతో కాకపోయినా హోండా యాక్టివా సంబంధించిన ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని మార్కెట్లో తీసుకొస్తే దాని పర్ఫార్మెన్స్కి రిలేటెడ్గానే ఒక స్కూటర్ని వేరే పేరుతో తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. అది ఎందుకో మీకు వీడియో చివరిలో చెప్తాను. ఇన్ కేస్ హోండా కంపెనీ వాళ్ళు యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తే కనుక దాని స్పెసిఫికేషన్స్ ఏమై ఉండే అవకాశం ఉంది. ఫస్ట్ స్పెసిఫికేషన్ చూసినట్లయితే మోటార్ పవర్ చూసుకున్నట్లయితే 3 కిలోవాట్ల పవర్ ఉండే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ హోండా కంపెనీ తీసుకొచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్లో PMSM మోటార్ని అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక టాప్ స్పీడ్ కూడా ఒక 70 కిలోమీటర్ల నుంచి 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఈ స్పీడ్ మధ్యలో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక రేంజ్ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే హోండా కంపెనీ సంబంధించి అన్అఫీషియల్ గా కానీ కొన్ని అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి. ఒకవేళ యాక్టివ్ అని తీసుకొస్తే కనుక మినిమం 100 కిలోమీటర్ రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని చెప్తున్నారు. దాంతోపాటుగా బ్యాటరీ ప్యాక్ ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఉండదని చెప్తున్నారు. సో బ్యాటరీ ప్యాక్ అయితే ఖచ్చితంగా ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఉండబోతుంది. రేంజ్ కూడా మినిమం 100 నుంచి అరౌండ్ ఒక 130-140 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఛార్జింగ్ టైం అనగానే ఆల్మోస్ట్ అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ని గమనించినట్లయితే 4 నుండి 5 గంటల సమయం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జింగ్ టైం ఉండే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయం చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఎటువంటి ఫీచర్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇవాళ మనం మార్కెట్లో తీసుకొచ్చిన బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏది గమనించినా కూడా మినిమం ఫీచర్స్ అది డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కావచ్చు, లేకపోతే టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది ఆల్మోస్ట్ సిమిలర్గా అయితే ఆఫర్ చేస్తున్నారు. మోస్ట్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఇస్తారు. అది స్మార్ట్ స్క్రీనే అయ్యి ఉండొచ్చు. బట్ టచ్ స్క్రీనే కాదా అనేది మనకి 27వ తారీఖున అయితే తెలియబోతుంది. ఇక ఇందులో రిమైనింగ్ ఫీచర్స్ బ్లూటూత్ కనెక్టివిటీ కానివ్వండి, OTA అప్గ్రేడ్స్ వంటి ఫీచర్స్ కూడా ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇక ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క మార్కెట్ అవైలబిలిటీ, దీని ప్రైసింగ్ వివరాల గురించి మాట్లాడుకుందాం. ప్రీవియస్గా ఇచ్చిన అప్డేట్ ప్రకారం హోండా కంపెనీ వాళ్ళు తాము ఎలక్ట్రిక్ స్కూటర్ని 2020 సంవత్సరం మార్చిలో తీసుకొస్తామని చెప్పారు. బట్ ఇప్పుడు కొంచెం డేట్ని ముందుకు జరిపి నవంబర్ 27వ తారీఖున తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు లాంచ్ చేస్తున్నారా లేకపోతే అన్వీల్ చేస్తున్నారా అనేది ఇంకా క్లారిటీ లేదు. అన్వీల్ అంటే జస్ట్ ఆ స్కూటర్ సంబంధించిన కొన్ని డీటెయిల్స్ బయట పెడతారు, దాని తర్వాత మళ్ళీ లాంచ్ అని చెప్తారు అనమాట. సో ఇది ఇంకా స్పష్టత రాలేదు. ఇన్ కేసు ఒకవేళ లాంచే అప్పుడు అనుకుంటే కనుక మన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీస్ మోస్ట్లీ బై ఫిబ్రవరి కానీ మార్చి 2020 సంవత్సరాలు అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ హోండా యాక్టివా అనే రెఫరెన్స్గా తీసుకుంటే ఆ పెట్రోల్ స్కూటర్ సెగ్మెంట్ ప్రైజింగ్ బేస్ వేరియంట్ 80,000 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. ఎలక్ట్రిక్ యాక్టివా అని తీసుకొస్తే కనుక దాని ప్రైస్ మనకి సుమారుగా 1,10,000 రూపాయల నుంచి 1,30,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు కాస్త ప్రైస్ డిఫరెన్స్ చూపిస్తున్నాం అంటే పెట్రోల్ స్కూటర్కి ఎలక్ట్రిక్కి ఆ బ్యాటరీ ప్యాక్ వేరియేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ బ్యాటరీ ప్యాక్ వల్లే ఈవీలో కాస్ట్ సెగ్మెంట్ అయితే యాడ్ అవుతుంది. ఇక వీడియో స్టార్టింగ్లో నేను ఒక విషయం చెప్పాను, హోండా కంపెనీ తీసుకొచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ని ఐదర్ యాక్టివా కానీ లేకపోతే కొత్త పేరుతో ఏదైనా కొత్త పేరు తీసుకొచ్చే అవకాశం ఉంటుందని చెప్పాను. ఎందుకంటే మీరు ఎగ్జిస్టింగ్ బ్రాండ్స్ని ఎగ్జాంపుల్ తీసుకోండి. టీవీఎస్ కంపెనీ, హీరో మోటార్ కప్ కంపెనీ వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ పెట్రోల్ సెగ్మెంట్ సంబంధించిన స్కూటర్స్ మార్కెట్లో అమ్ముతున్నారు. టీవీఎస్ వాళ్ళ జూపిటర్ సక్సెస్ఫుల్ మోడల్ అయితే ఉంది. హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళ ప్లెజర్ కానీ డెస్టినీ వంటి మోడల్స్ అందుబాటులోకి అయితే ఉన్నాయి. బట్ మీరు గమనిస్తే టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్కడ కూడా ఎగ్జిస్టింగ్ పెట్రోల్ స్కూటర్ సంబంధించిన పేర్లు ఎక్కడ కూడా వాళ్ళు తీసుకోలేదు. ఈవెన్ హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు కూడా అలాగే కొత్త వేరియంట్ తీసుకొచ్చారు. టీవీఎస్ వాళ్ళు ఐక్యూబ్ తీసుకొచ్చారు, హీరో మోటార్ కప్ వాళ్ళు వీదా వివన్ని తీసుకొచ్చారు. సో ఆ పెట్రోల్ స్కూటర్ సెగ్మెంట్ పేరుని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకూడదని కూడా ఒక కారణం చేత వీళ్ళు ఆ పేరుని అయితే ఎక్కడికి తీసుకురాలేదన్నమాట. సో ఆ మార్కెట్ అలాగే ఉండాలి, ఈవీ అనేది ఎడిషనల్ మార్కెట్ అవ్వాలని కంపెనీలు అయితే భావిస్తూ ఉంటాయి. అందుకనే
హోండా కంపెనీలో ఇన్ కేస్ యాక్టివా ఆ పర్ఫార్మెన్స్ మీదే ఎలక్ట్రిక్ స్కూటర్ని డెవలప్ చేసినప్పటికీ కూడా కొంచెం ఎక్కువ పాసిబిలిటీస్ యాక్టివా అనే పేరుతో కాకుండా వేరే పేరుతో తీసుకొచ్చే అవకాశం ఉంది. అలానే యాక్టివా కాదని లేదు, యాక్టివా ఎలక్ట్రిక్ కానీ ఇప్పటికి సర్క్యులేషన్ ఉన్న పేర్లు చూసుకుంటే యాక్టివ్ ఎలక్ట్రిక్ లేదా ఈ యాక్టివా అనే ఒక పేర్లు అయితే మనకి అందుబాటులోకి అయితే వస్తున్నాయి. పాసిబిలిటీస్ అయితే యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉంది, బట్ వేరే పేరుతో తీసుకొచ్చే అవకాశాలు కూడా కనిపిస్తుంది. సో మనకి స్పష్టమైన వివరాలు అయితే సెప్టెంబర్ 27వ తారీఖున అయితే రాబోతుంది. సో మీ అభిప్రాయం ఏంటి? హోండా కంపెనీలు తీసుకొచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో చెప్పండి. అలానే వన్స్ హోండా కంపెనీలు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తే కనుక ఖచ్చితంగా ఎగ్జిస్టింగ్ ఓలా కానీ టీవీఎస్ కానీ బజాజ్ ప్రజెంట్ మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లకి ఖచ్చితంగా టఫ్ కాంపిటీషన్ అయితే ఇవ్వబోతుంది. మరి హోండా యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం లేదా హోండా తీసుకొచ్చే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం వెయిట్ చేయలేదంటే కనుక భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లో హోండా కంపెనీలు తీసుకొచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంది. ఈ ఎక్స్పెక్టేషన్ కారణం వాళ్ళు తీసుకొచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ కన్నా కూడా వాళ్ళ బ్రాండ్ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళు 27వ తారీఖున ఏం సమాచారం చెప్పబోతున్నారు, వాళ్ళు లాంచ్ చేస్తారా లేకపోతే అన్వీల్ చేస్తారా, దాన్ని బట్టి అయితే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం వెయిట్ చేయొచ్చా లేదనేది అప్పుడు డిసైడ్ అవుతుంది. ఎందుకంటే 27వ తారీఖున అన్వీల్ అనుకోండి, మరికొంత టైం పట్టేస్తుంది ఆ లాంచ్ అప్డేట్ కోసం. సో దాన్ని బట్టి కస్టమర్స్ ఎవరైనా వెయిట్ చేస్తే అలా అయితే ప్లాన్ చేసుకోండి. ఇది హోండా కంపెనీ సంబంధించిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అప్డేట్ అండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ లో ఫామ్ ని ఫిల్ చేయండి. వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడి రివ్యూస్ చేయండి. ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో రివ్యూ చేయండి. ఏ గణన కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.